హాయ్ పిల్లలు, వెల్కమ్ టు తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్ డిజిటల్ బైబుల్ స్కూల్. పిల్లలు, మీరు డిజిటల్ బైబుల్ స్కూల్ ఎవ్రీ వీక్ మిస్ కాకుండా చూస్తున్నారు కదూ. మరి పిల్లలు, లాస్ట్ వీక్ డిజిటల్ బైబుల్ స్కూల్లో ఏం జరిగిందో ఒక్కసారి రీక్యాప్ చూసేద్దామా? ఆర్ యూ రెడీ? అహాబు రాజు చాలా చెడ్డవాడు. ఎంత చెడ్డవాడంటే విగ్రహ ఆరాధన చేయకూడదు. ఇదిగో, నేను మరలా చెప్పేంత వరకు ఈ రాజ్యం అంతటిలో మీ దేవుడేమైనా నిద్రపోతున్నాడేమో. ఆకాశం నుండి భూమ్, బిగ్ ఫైర్ అన్నమాట. ఈరోజు కంటత వాక్యము 108వ కీర్తన 13వ వచనము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఓకే పిల్లలు, రీక్యాప్ చూసారు కదా. మరి పిల్లలు, ఈ వీక్లో కూడా మరి ఒక అద్భుతమైన సాంగ్ అలాగే మంచి స్టోరీ నేర్చుకుందాం. మరి అవన్నీ నేర్చుకోబోయే కంటే ముందు మనం చేసుకోవాల్సింది ప్రార్థన. అవును, మీరంతా మంచి పిల్లలు, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు కదూ. మరి ఇప్పుడు కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మమ్మల్ని మరొకసారి డిజిటల్ బైబుల్ స్కూల్లో మీ దగ్గర అయ్యా మీ వాక్యము అలాగే మీ పాటలు నేర్చుకోవడానికి కృప చూపినందుకు మీకు స్తోత్రములు. దేవా, ఇందులో నేర్చుకొని మేము పాటించి నీ పిల్లలుగా ఉండటకు కృప చూపండి. దేవా, ఈరోజు డిజిటల్ బైబుల్ స్కూల్ని కూడా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మాత్రమే మహిమ పొందుకోమని యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈ వీక్ డిజిటల్ బైబుల్ స్కూల్లో కూడా ఒక మంచి పాట నేర్చుకుందామా? అందుకే నన్ను తన యొద్దకు పిలిచాడు. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము, అందుకే నన్ను తన యొద్దకు పిలిచాడు. ఎత్తుకుంటాడు, ముద్దులిస్తాడు, ఎత్తుకుంటాడు, ముద్దులిస్తాడు. ముచ్చటైన కథలు నాకు ఎన్నో చెబుతాడు, ముచ్చటైన కథలు నాకు ఎన్నో చెబుతాడు. నా వెంట ఉంటాడు, నీ చెంటనంటాడు, నా వెంట ఉంటాడు, నీ చెంటనంటాడు. కంటి పాపలాగా నన్ను కాచుకుంటాడు, కంటి పాపలాగా నన్ను కాచుకుంటాడు. లల్లల్లాలా 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 లల్లల్లాలా. పిల్లలు, పాట విన్నారు కదూ. అవును పిల్లలు, మనమంటే యేసయ్యకి ఎంతో ఇష్టం. ఎప్పుడు మనకు తోడుగా మన వెంటే మనకు నీడగా ఉంటాడు. మనల్ని యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడు చెప్పండి పిల్లలు. యేసయ్య నన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు చెప్పండి పిల్లలు? ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. అవును పిల్లలు, పరలోక రాజ్యం ఎంతో అందంగా ఉంటుంది. అటువంటి గొప్ప పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేసి మనందరి కోసం ఈ భూమిపైకి మానవునిగా జన్మించాడు.
మానవునిగా జన్మించడమే కాదు, మనం చెడ్డ వాళ్ళము, చెడ్డ పిల్లలమై ఉండగా దేవుడు మనందరి కోసం మన చెడుతనం అంతా పోయి మన మంచి వాళ్ళగా ఉండాలని యేసయ్య మనందరి కోసం సిలువ పైన మరణించాడు. చూడండి పిల్లలు, నీకోసం ఎవరైనా చనిపోతారా అంటే లేదు, కేవలం యేసయ్య మాత్రమే మనందరి కోసం చనిపోయాడు. పిల్లలు, మరి ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత గొప్ప వాడిని మీరు ఎక్కడ చూడలేరు. కేవలం యేసయ్య మాత్రమే నిన్నెంతో గొప్పగా ప్రేమిస్తున్నాడు. పిల్లలు, మరి యేసయ్య చనిపోవడమే కాదు, సిలువ పైన మరణించడమే కాదు, మరలా తిరిగి లేచాడు. పిల్లలు చరిత్రలో ఎక్కడా లేదు, ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వారు లేరు. కానీ యేసయ్య ఒక్కడే చనిపోయి 3వ రోజున మళ్ళీ తిరిగి లేచాడు. పిల్లలు, అలాగే యేసయ్యకి శిష్యులు ఉన్నారు. యేసయ్య శిష్యులు యేసయ్యను గురించి ఎందరికో ప్రకటించారు. మరి పిల్లలు, ఆ శిష్యుల్లో మనం ఈరోజు ఒక శిష్యుని గురించి నేర్చుకుందాం. మరి ఆ శిష్యుని గురించి నేర్చుకోవాలంటే లెట్ us go to స్టోరీ టైం. పెంతెకోస్తు పండుగ రోజున శిష్యులంతా, యేసయ్య శిష్యులంతా యెరూషలేములో ఒక మేడగది పైన ప్రార్థిస్తూ ఉన్నారు. పిల్లలు లేచి పేతురు అక్కడ సువార్త చెప్తున్నాడు. ఓ ప్రజలారా, మీరంతా చెడ్డవారుగా ఉన్నారు. మీరు మీ పాపములన్నీ పోవాలంటే, మీలో ఉన్న చెడుతనం అంతా పోవాలంటే మీరంతా సిలువ వేశారు చూసారా, ఆయనే మీకు దిక్కు. ఆయన చనిపోయాడు అనుకుంటున్నారా? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయనను మీరు నమ్మాలి, మీరు నమ్మితేనే మీకు రక్షణ అని చెప్పి పేతురు అక్కడ ఉన్న వారందరికీ సువార్తని చెప్పాడు. పిల్లలు, ఆ సువార్త విన్నవారు చాలా పశ్చాత్తాపపడ్డారు. అయ్యో, ఇప్పటి వరకు మేము నిజంగా అజ్ఞానంతో బతికాం, నిజంగా యేసయ్య వల్లనే మాకు రక్షణ, యేసయ్యే మా కోసం మరణించాడు, యేసయ్య తిరిగి లేచాడు అని చెప్పి చాలామంది పశ్చాత్తాపపడి ఆ రోజు ఇంచుమించు దాదాపు 3000 మంది యేసయ్యను తెలుసుకున్నారు. చూడండి పిల్లలు, పేతురు ఒక్కసారి ప్రసంగించాడు యేసయ్య గురించి, 3000 మంది రక్షింపబడ్డారు. అలాగా చాలామంది యేసయ్యను తెలుసుకున్నారు. వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. యేసయ్య వారి దగ్గర ఎటువంటి ప్రేమనైతే కనపరిచారో అలాంటి ప్రేమని ఒకరికొకరు కనపరుచుకుంటూ ఉన్నారు. ఇది చూస్తున్న ప్రజలు, ఆహా, ఈ క్రైస్తవుల్లో ఎంత ప్రేమ ఉంది అని చాలామంది అనుకుంటున్నారు. పిల్లలు, ఒకరోజు పేతురు అలాగే యోహాను శృంగారం అనే దేవాలయం వద్దకు వెళుతూ ఉన్నారు. అయితే పిల్లలు, అక్కడ చాలా సంవత్సరాల నుండి నడవలేని ఒక వ్యక్తి అలా పడుకొని ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి అడుక్కుంటూ ఉన్నాడు. పిల్లలు, ఆ దేవాలయం దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ డబ్బులు అడుగుతూ ఉన్నాడు. పిల్లలు, అయితే అలాగే యోహాను పేతురులు వీళ్ళిద్దరు వెళ్తుండగా కూడా వీరిని కూడా అయ్యా ధర్మం చేయమని అడిగాడు. అయితే పిల్లలు, పేతురు అంటున్నాడు, నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ మేము యేసయ్య నామములో నీకు స్వస్థతనిస్తాము అని చెప్పి పేతురు అన్నాడు. నీవు నా చేయి పట్టుకొని లెగువు, నీవు స్వస్థపడ్డావు, యేసయ్య నామములో నువ్వు స్వస్థపడిపోయావు అనగానే చాలా సంవత్సరాల నుంచి పిల్లలు, చాలా సంవత్సరాల నుంచి నడవలేని ఒక వ్యక్తి నడిచాడు. చాలా సంతోషించాడు, గంతులేశాడు. తర్వాత పేతురు యోహానుల దగ్గరకు వచ్చి కృతజ్ఞత కూడా తెలిపాడు. ఏంటి ఇది, నేను చేశాను అనుకుంటున్నావా? నేను కాదు, ఈ శక్తిని నాకు యేసయ్య ఇచ్చాడు, ఆయన నామములోనే శక్తి ఉన్నది. కాబట్టి మీరు చూస్తున్న ప్రజలు కూడా ఉన్నారు, ప్రజలంతా అక్కడ గుమిగూడిపోయారు. పిల్లలు అక్కడ గుమిగూడిపోయి ఉన్నారు. మీరు చూశారు కదా ఈ అద్భుతము నేను చేయలేదు, దేవుడు చేశాడు, యేసయ్య చేశాడు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు జరగాలనుకుంటే మీరు కూడా యేసయ్యను నమ్ముకోండి అని చెప్పి అక్కడ పేతురు చాలామందికి సువార్తను ప్రకటించాడు. అయితే పిల్లలు,
అది చూస్తున్న కొంతమంది పెద్దలు అంటే అక్కడ ఉండేవారు సహించలేకపోయారు. ఏంటి, రోజు రోజు ప్రజలు యేసయ్యను తెలుసుకుంటున్నారు, రోజు రోజు యేసుక్రీస్తు శిష్యుల పేరు బాగా వినిపిస్తుంది, దీన్ని మనం సహించకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా, పేతురు యోహానులను బంధించేసి తీసుకెళ్ళారు. తీసుకువెళ్ళి ఏంటి మీరు చేస్తున్నారు, యేసుక్రీస్తు గురించి మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు, మీరు ప్రకటించద్దు, ఇంకెప్పుడు ప్రకటించద్దు అని చెప్తే పేతురు అంటున్నాడు, మీరు చెప్పేదేంటి, మీ మాట ఎవరు వింటున్నారు ఇక్కడ, మేము ఎవ్వరి మాట వినం, మాకు యేసయ్య ఒక్కటే చెప్పాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు సర్వ సృష్టికి నా గురించి ప్రకటించండి అని చెప్పాడు. మా దేవుడికే మేము లోబడతాం, ఏ మనిషి మాటకి కూడా మేము లోబడము అని చెప్పి పేతురు వారితో గట్టిగా చెప్పేశాడు పిల్లలు. అయితే పిల్లలు వాళ్ళు అనుకున్నారు, పేతురుని కానీ యోహాన్ని కానీ ఇప్పుడు మనం ఏమైనా చేశామనుకో చాలామంది బయట ఉన్నారు, వారు మనకి ఎదురు తిరగచ్చు, కాబట్టి వాళ్ళకి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చి పంపిద్దాం. ఏమని అంటే, ఇదిగో ఇంకోసారి యేసుక్రీస్తు గురించి కనుక మీరు ప్రకటించారో మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పారు. వాళ్ళు చంపేసేదే ముందులే, మేము మనుషుల మాటకు లోబడం, దేవుడు మాకు చెప్పాడు, దేవుడి మాటకి లోబడతాం, దేవుని కోసం అవసరమైతే చనిపోతాం అని డిసైడ్ అయిపోయారు. వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు, దేవా మమ్మల్ని ఇంకా బలంగా వాడుకో, నీ పరిచర్యలో ఇంకా బలంగా వాడుకో అని చెప్పి. పిల్లలు అయితే తర్వాత కూడా పేతురు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏంటంటే పేతురు ఎప్పుడు వస్తాడా, మా వాళ్ళు ఉన్నారు అంటే మా కొడుకు, మా అన్న, మా అక్క, మా మామ వీళ్ళకి అనారోగ్యంగా ఉంది, వారిని మేము బాగు చేయించాలి, వారికి స్వస్థత కలగాలంటే పేతురు రావాలి, యేసయ్య నామములో మా వాళ్ళని స్వస్థపరచాలి అని అందరూ ఎదురు చూస్తున్నారు. పిల్లలు పేతురు వీధుల్లో నడుస్తూ ఉంటే, అయ్యా పేతురు, ఇదిగో మా అబ్బాయికి బాగోలేదు, ప్రేయర్ చేయయ్యా అని చెప్పి పేతురు గారి దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటున్నారు. చాలామంది అలాగ అస్వస్థగా ఉన్నవాళ్ళు స్వస్థపడ్డారు. పేతురు గారు ఏం చెప్తున్నారు అనుకున్నారు, ఈ స్వస్థపరిచేది నేను కాదు, యేసయ్య నామంలో స్వస్థపరుస్తున్నా, యేసయ్య నామంలో శక్తి ఉంది, ఆయనే మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు, మీరంతా యేసయ్యను నమ్ముకోండి అని చెప్పి ఇలాగా జరుగుతూ ఉంది. అనేకులు యేసయ్యను తెలుసుకుంటూ ఉన్నారు. మరలా ఇప్పుడు అక్కడున్న పెద్దలు సహించలేకపోయారు, వీళ్ళని ఎట్లా కాదు, ఇలాగైతే వీళ్ళు ఆపేటట్లేరు, వీళ్ళిద్దరిని తీసుకుపోయి మనం జైల్లో వేసేద్దాం, చెరసాల్లో పెట్టేద్దాం అని అనుకున్నారు. సరేలే అని చెప్పేసి పేతుర్ని అలాగే యోహాన్ని తీసుకెళ్ళిపోయి చెరసాల్లో వేసేశారు. ఆ రోజు నైట్ చెరసాలకి తాళం వేసేశారు. చుట్టుపక్కల చెరసాలకు సంబంధించిన సైనికులందరినీ కాపలాగా ఉంచారు. పిల్లలు అలా ఉంచి తర్వాత ఒకరోజు గడిచిపోయింది. చెరసాల్లో ఎవరున్నారు పిల్లలు, పేతురు యోహాన్లు చెరసాల్లో ఉన్నారు. తర్వాత రోజు పొద్దున్నే ఒకళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యా పేతురు యోహాన్లు చెరసాలలో లేరు, వాళ్ళు కనిపించట్లేదు అంటే వాళ్ళు అంటున్నారు, తాళం వేసే ఉందా అంటే తాళం వేసే ఉంది, సైనికులందరూ మేల్కొనే ఉన్నారంటే సైనికులందరూ మేల్కొనే ఉన్నారు, ఎవరు డ్యూటీలో వాళ్ళే ఉన్నారు అని ఈయన చెప్తున్నాడు. ఏమైందో తెలుసా పిల్లలు, రాత్రి దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి పేతురు అలాగే యోహానులని చెరసాల నుండి విడిపించాడు. మరి పిల్లలు ఆ రోజు చెరసాల నుంచి విడిపించారు. తర్వాత చూస్తే పేతురు యోహాను లేరు. ఇప్పుడు ఎక్కడున్నారంటే మరలా యేసయ్య పని చేయడానికి, మరలా యేసయ్య గురించి సువార్త ప్రకటించడానికి వాళ్ళు బయలుదేరిపోయారు. అలాగ పేతురు యోహాన్లు అలాగే యేసుక్రీస్తు శిష్యులు అనేకులు యేసయ్య గురించి ప్రకటించి చాలామందిని రక్షించారు, చాలామందిని యేసయ్య వైపు తిప్పారు. మరి చూడండి పిల్లలు, మొట్టమొదట పేతురు స్థితి ఏంటి పిల్లలు, ఒక చేపలు పట్టుకునే ఒక సాధారణ జాలరి. ఎప్పుడైతే యేసయ్య నన్ను వెంబడించు పేతురు అని అనగానే వెంటనే తను చేస్తున్న ఆ జాలరి పని, తన వలలన్నిటిని విడిచిపెట్టేసి
యేసయ్య పిలవగానే యేసయ్యను వెంబడించడానికి వెళ్ళాడు. యేసయ్య అంటున్నాడు పేతురుతో, నిన్ను చేపలు పట్టు జాలరుగా కాదు కానీ మనుషుల పట్టు జాలరిగా చేస్తానని చెప్పి ఆ వాగ్దాన ప్రకారము అనేకులను యేసుక్రీస్తు వైపు తిప్పడానికి పేతురు ఒక బలమైన సాధనంగా వాడబడ్డాడు. మరి పిల్లలు ఈరోజు స్టోరీ విన్నారు కదా. చూడండి, ఒక సాధారణమైన వ్యక్తిని, ఒక చేపలు పట్టుకునే ఒక వ్యక్తిని, పేతుర్ని దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నాడు. తనకి ఏ కష్టం వచ్చినా, తనకి ఏ బాధ వచ్చినా కానీ దేవుని పని చేస్తున్న పేతుర్ని ప్రతి ఒక్క బాధ నుంచి దేవుడు విడిపించాడు. దేవుడే పేతురికి ఏదైతే అవసరం ఉందో అదంతా సమకూర్చాడు. పిల్లలు, మరి మనం కూడా పేతురు వలె మనం కూడా యేసయ్య పిలుస్తున్నాడు, నా కోసం నువ్వేదైనా చేయగలవా, నా కోసం నువ్వేదైనా చేయగలవా, రా అంటూ యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. మరి దేవుని కోసం మనం ఏదైనా చేయగలం. పాటలు పాడగలం, వాక్యము చెప్పగలం, ఆర్ట్స్ వేయగలం. మనకి దేవుడు ఎన్నో తలాంతులను ఇచ్చాడు. ఆ తలాంతుల్ని దేవుడి కోసం వాడాలి. దేవుడు పిలుస్తున్నాడు, నా కోసం ఏదైనా చేయగలవా అని చెప్పి. మరి మనం ఆయన పిలుపుకు లోబడి ఆయన పని చేస్తే మనకి ఏదైతే అవసరం ఉందో ప్రతి ఒక్కటి యేసయ్య సమకూరుస్తాడు. మరి పిల్లలు, ఈరోజు ఒక మంచి కంఠత వాక్యం నేర్చుకుందామా? ఈరోజు కంఠత వాక్యము 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనము. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. పిల్లలు, నాతో పాటు కలిసి చెప్పండి. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనము. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. పిల్లలు, కంఠత వాక్యం నేర్చుకున్నారు కదూ. ఈరోజు పాట, అలాగే స్టోరీ, అలాగే కంఠత వాక్యం నేర్చుకోండి. మీ హృదయాల్లో భద్రపరుచుకొని వాటిని క్రియారూపకంగా చూపించండి. అప్పుడే మనం యేసయ్య పిల్లలం అనిపించుకుంటాం. మరి పిల్లలు, ఇలాగా ప్రతి వారం డిజిటల్ బైబుల్ స్కూల్ మీకోసం తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్లో వస్తుంది కదా. అలాగే నెక్స్ట్ వీక్ కూడా మీకోసం తిరిగి వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్. పిల్లలు, తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్లో మీకోసం ఎన్నో అద్భుతమైన వీడియోస్ ఉన్నాయి. మంచి మంచి స్కిట్స్, మంచి మంచి మెసేజెస్, అలాగే నా బైబుల్ సమయం అనే ఒక సిరీస్ నడుస్తుంది. ఆ నా బైబుల్ సమయంలో బైబిల్కి సంబంధించిన అనేక విషయాలు మీరు తెలుసుకోవచ్చు. పిల్లలు, ఇవన్నీ చూస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుకు తిరిగి వస్తాను. పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. Bye.